చంద్రబాబు నాయుడు దీనికి కారణభూతుడు. ఏం చేద్దంటే రాయలసీమ మీద ఆయనకి ఇసుమంతా కూడా ప్రేమ లేదు, ద్వేషం తప్ప. ఏం చేద్దంటే ఏదో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కెపాసిటీ పెంచి మనకు 40 టీఎంసీల దాకా అదనంగా నీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఈ కెపాసిటీ పెంచేది కాదు, వారేమో తెలంగాణలో 800కే నీళ్లు తీసుకుంటా ఉన్నారు, మనం ఎందుకు 834 అడుగులకే నిలిపేయాలా, మరి ఏదో అక్కడ పవర్ జనరేట్ చేస్తూ ఉన్నారనే సొట్టుతో నీళ్ళన్నీ కూడా వాళ్ళే డ్రా చేసేస్తూ ఉన్నారని చెప్పి ఒక ఆలోచనతో రాయలసీమకు న్యాయం చేయాలా. ఇక్కడంతా కూడా చాలా కటిక దరిద్రం ఉంది, కరువు ఉంది, అందరూ కూడా రైతులందరూ కూడా వలసలు పోతూ ఉన్నారు. ఈ ఊర్లలో పనిచేస్తే రైతులకు నామోషిగా ఉంటుంది. అందుకనే బెంగళూరు లేకపోతే హైదరాబాద్ అక్కడెక్కడో వెళ్ళిపోయి పని చేసుకునే పరిస్థితి రైతులకు కలిగింది. మరి నువ్వు 4 సార్లు శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి అయ్యావు, ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా గెలిచావు, ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉండవు. మరి ఈ ప్రాంతం మీద ఇసుమంతా కూడా ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో ఒక సమావేశానికి వచ్చి ఆ రోజు ఇది పూర్తి కాలేదు, ఇది పూర్తి చేయాలంటే ఆయన ఆగమేఘాల మీద దాన్ని పూర్తి చేయించాడు. చాలా అంటే ఎక్కువ ఎండాకాలం ఉంటే కూడా అప్పుడు కూడా కొన్ని చెరువులన్నీ కూడా నింపడం జరిగింది. మరి ఇప్పుడు వర్షాలు పడినాయి, నీళ్ళు ఎవరికి అవసరం లేదు, కాలువలో మొత్తం పంపించి తమిళనాడు కూడా పోని నీళ్లు మన కుప్పంకు మనమే నీళ్ళు ఇచ్చామని చెప్పి ఆయన ముద్ర వేసుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు నీళ్లను కంటిన్యూగా కుప్పం పంపిస్తూ ఉన్నాడు. మరి కుప్పం వాసులు కూడా తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ నీళ్లు రావడం సాధ్యమైంది, లేకపోతే కన్నా మనకు నీళ్లు వచ్చిండవు. వీడు అంతా కూడా నటిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలుసు. మరి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర మనం ఏదైతే 90% పూర్తి చేశామో లిఫ్ట్ ఇరిగేషన్ మేమంతా కూడా అక్కడ సందర్శించాం, అన్నీ కూడా పూర్తి అయిపోయాయి. కేవలం ఆ షెడ్లో ఉండే మోటార్లు తెచ్చి అక్కడ బిగిస్తే నీళ్లు రాయలసీమకి అంతా కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలపాల్సిన అవసరం ఏముంది? మరి తెలంగాణ పార్లమెంట్ శాసనసభలో మీ స్వయానా మీ శిష్యుడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాను, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగదు అని చెప్పి ఏదైతే శాసనసభలోనే చెప్పాడో నీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో రాయలసీమకు భాగం లేదా? రాయలసీమలో వచ్చిన డబ్బులన్నీ నువ్వు తీసుకుపోయి మీ అబ్బ సొత్తు మాదిరి రాజధానిలో పెట్టుకుంటా ఉన్నావు. రాజధానిలో పెట్టి ఈరోజు అక్కడ డెవలప్ చేయాలంట. 50,000 కాకుండా ఇంకా 50,000 ఎకరాలు కావాలంట. గతంలో అక్కడ టెండర్లు పిలిస్తే ఆ రోజు ఒక స్క్వేర్ ఫీట్ రేటు 6,500 అయితే ఈరోజు 11,500కు అదే కాంట్రాక్టర్లకు అదే 5 సంవత్సరాల లోపల పెంచారు. ఏమైనా స్టీల్ రేటు పెరిగిందా, సిమెంట్ రేటు పెరిగిందా, మెటీరియల్ కాస్ట్ పెరిగిందా? ఏది కూడా లేదు. పైపెచ్చు ఉచితంగా ఇసుక మెట్టలు అన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. మరి హైదరాబాద్లో అయితే 200 కోట్లు ఉండే ఎకరా ఉండే చోట మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 5,500 నుంచి 6,500 ఇస్తే కొనగలుగుతా ఉన్నాం. మరి ఇక్కడ ఏం రేటు ఉందని చెప్పి నువ్వు కాంట్రాక్టర్కే 11,500 ఇస్తా ఉన్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా రాజధాని మీద కూడా అక్కర్లేదు అతనికి, మొత్తం ఈ డబ్బులు దోచేదానికి ఒక మార్గంగా ఎంచుకోవడం జరిగింది. మరి పోలవరం ఎత్తు తగ్గిస్తావు, కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద పూర్తి ఆయన మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తాడని చెప్పి ఆలోచనతో ఎత్తు తగ్గిస్తే నోరు మెదపకుండా ఉన్నావంటే నీకు తెలిసేది జరిగింది కదా అని నేను అడుగుతూ ఉన్నాను. పోలవరం ఎత్తు తగ్గిస్తే రాయలసీమకు నీళ్ళు రావు. అదే ఆయన ఆలోచన ఏమంటే పోలవరం ఎత్తు తగ్గియాలా, రాయలసీమకు ఒక చుక్క కూడా గోదావరి నీళ్లు రాకూడదు అని చెప్పి ఆలోచన. ఇక్కడేమో ఇది పూర్తయితే
మన కృష్ణా వాటర్ మనం ఎంతగా అవసరమో అంతంతా కూడా మనం ట్యాప్ చేసుకోవచ్చు, దాన్ని కూడా పూర్తి చేయకూడదనే ఆలోచన. మరి ఇదంతా చూస్తా ఊరుకోండామా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. మనం ఉద్యమించాలా, ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సమావేశాలు జరగాలా, ఇంకా పెద్ద పెద్ద సమావేశాలు జరగాలా. తీరా ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో రాయలసీమ వాసులు ఎక్కడ కూడా ఏ సీటు కూడా ఓడించే పరిస్థితి ఉండకూడదు. ఎక్కడ కూడా నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, గ్రేటర్ రాయలసీమలో అన్ని సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉండా. దీని మీద మనం నిరంతరం పోరాటం చేసేదానికి అందరం కూడా సిద్ధంగా ఉండాలి, రైతులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చాడు. మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.